కంటెంట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి సినిమాలు తీసే శేఖర్ కమ్ముల కుబేరాతో కొత్త స్ట్రాటజీ ఫాలో అయ్యారు. క్రేజీ కాంబినేషన్ సెట్ చేసి 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్టర్ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రెడీ అవుతున్నారు. ఇందుకోసం తనకి బాగా కలిసొచ్చిన హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరో, శేఖర్ కమ్ముల కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. కుబేరా సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ చూసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో నెక్స్ట్ ఏ సినిమా చేస్తారు, ఎవరితో ప్లాన్ చేస్తారని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అయితే నాని హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సినిమా రాబోతుందనే న్యూస్ కుబేరా రిలీజ్ తర్వాత బాగా వైరల్ అయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ కుబేరా సినిమా విడుదలకు ముందే జరిగాయని శేఖర్ కమ్ముల చెప్పిన లైన్ కి నాని ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట శేఖర్ కమ్ముల. నానితో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించబోయే సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నట్లు సమాచారం. ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో నటించారు సాయి పల్లవి. ఈ 2 సినిమాల్లో హైలైట్ గా నిలిచాయి సాయి పల్లవి రోల్స్. ఇటు ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నానితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సాయి పల్లవి. ఇటు డైరెక్టర్తో అటు హీరోతో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సాయి పల్లవికి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఎగ్జైట్ అవుతున్నారు జనాలు. ప్రజెంట్ నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. జడల్ గా నాని కెరీర్ లో మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26 టార్గెట్ ఫిక్స్ చేసుకుంది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇటు సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణ సినిమా చేస్తున్నారు. 2 ప్రాజెక్టులుగా తెరకెక్కుతోన్న ఈ గ్రాండియర్ మైథలాజికల్ ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి విడుదల కానుంది. ఈ 2 సినిమాలు కంప్లీట్ అయ్యాకే శేఖర్ కమ్ముల ప్రాజెక్టులో నాని, సాయి పల్లవి జాయిన్ అవుతారని సమాచారం. మరి చూడాలి, కుబేరా తర్వాత శేఖర్ కమ్ముల సెట్ చేస్తోన్న ఈ కాంబినేషన్ నుంచి వస్తోన్న సినిమా ఎలా ఉంటుందో.